ఏమనుకుంటున్నావు నిఖిల్? రేపు మన రేస్ లో రోడ్ని అదరగొట్టేస్తాడా? చేస్తుంది, బాగా చేస్తుంది. మన రేస్ కి స్టార్ బైకర్ తను. రేపు రేస్ లో మనం గెలిచే తీరాలి. ఎంత పెద్ద అమౌంట్ వేరే టీం కి దక్కుతుందా? బై ద వే, రోష్ని ఏ టీంకు లీడర్గా ఉందో ఆ టీం ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగా? సో రోష్ని, నా ప్రిపరేషన్ గురించి ఏమనుకుంటావు? ఎప్పట్లాగానే బెస్ట్. నువ్వు నిజంగానే బెస్ట్. ఇప్పుడు చూడు, నువ్వే గెలుస్తావు. అరే ఇదే కదా ప్రాబ్లము. బెస్ట్ బెస్ట్ అని చెప్పి నాకు ఎంత ప్రెషర్ అవుతుందంటే నేను గెలుస్తానో లేదా అని నాకే అర్థం అవ్వట్లేదు. హే చిల్ చిల్ బ్రో, నీ మనసులో ఊహించుకున్నవన్నీ ఇంకా ఆపేసే. మన టీంకి ఈ రేస్ గెలవడం ఎంత ముఖ్యమో కదా. తెలుసు. ఇది మాత్రం ఆలోచించు, రేపటి రేస్లో ఎలా గెలవాలి అని. కంగారు పడకు, గెలుస్తా అని చెప్పాను కదా, అంటే గెలుస్తాము. నీకే తెలుసుగా, నేను ఒక్కసారి బైక్లో కూర్చుంటే ఓడిపోవడం నాకు అస్సలు నచ్చదు. చిల్ కొట్టు నువ్వు. అరుణ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నానా? నా దగ్గర షో కొట్టుకు అర్థమైందా? అప్పటి నుంచి చూస్తున్నాను, మారిపో లేకపోతే. రేయ్, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మజాక్ చేస్తున్నానా? నేను మజాక్ చేస్తున్నానా? నువ్వు అప్పటి నుంచి రోషిని చూడట్లేదా? చెప్పు. నిజంగానే నీకు పిచ్చి పట్టిందిరా? నేను ఇంకా పిచ్చోని అవ్వలేదు అని నువ్వు మాత్రం మారకపోతే నేను పిచ్చోని అవ్వడానికి ఎక్కువ టైం పడదు. ఏం చేస్తావు నువ్వు? చూస్తావా? హే, ఏం చేస్తున్నారు? రోహిత్, ఏమైంది? ఏ అరుణ్, ఏం చేసావురా నువ్వు? రేపు రేస్ అని నీకు తెలీదా? ఐఎమ్ సారీ, నేను కావాలని చేయలేదు, తనే కింద పడిపోయాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకొకసారి నిన్ను చూడకూడదు. ఏంటి రోషన్ ఇది? చిన్న గొడవ అయితేనే గ్రూప్ నుంచి బయటికి పంపించేస్తారా ఏంటి? నీకు చెప్పిన అర్థం కదా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకొకసారి గ్రూప్ వైపు నిన్ను చూడకూడదు. నాకు చాలా నొప్పిస్తుంది. కాస్త సైలెంట్ గా ఉండు, కాస్త ఊచుకో. లేదు, నా వల్ల అవ్వట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం. నాకు లేవడానికి అవ్వట్లేదు. రోష్ని, ఇప్పుడు ఇతను ఏం చేయలేదు రోష్ని. ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? ఇతనికి చాలా నొప్పిగా ఉందనుకో. ఇది ఖచ్చితంగా రేపు నయం కాదు. తిన లేకుండా మన రేస్ ఎలా గెలుస్తాం? ఇప్పుడు ఏదైనా చేయాలి. రేస్ లో మనం గెలిచే తీరాలి. అయినా ఉండే తక్కువ టైంలో ఇంకో రేసర్ని ఎక్కడి నుంచి తేవాలి? ఈ సమయంలో ఒకరి వల్లే ఈ సహాయం చేయగలరు. నితిన్, ఇప్పుడు వచ్చింది చాలా సంతోషంగా అనిపిస్తుందా? షాపింగ్ వస్తాం. నేను చాలా సంతోషంగా ఉన్నానన్నయ్య. ఈ లోకంలో ఏ అమ్మాయికైనా షాపింగ్ అంటేనే చాలా ఇష్టం. ఇదిగో చూడు, చెల్లెమ్మ ముఖంలో సంతోషం కంటే ఒక అన్నయ్యకి వేరే ఏది పెద్దది కాదు. అందుకోసమే మా అన్నయ్యనే లోకంలో అందరికన్నా బెస్ట్ అన్నయ్య అని చెప్తాను. నీలాంటి అన్నయ్య ఎవరికీ దొరకరన్నయ్య. అమ్మా నాన్న లేరన్న ఫీలింగ్ నాకెప్పుడు రానే రాలేదు. సరే, నువ్వు 2 నిమిషాలు ఇక్కడుండు, వెళ్ళి బైక్ తెస్తా. ఓకే. హలో, ఎవరు? హలో నితిన్, ఎవరిని తెలుసుకుని ఏం చేస్తావు? ఇలా చూడు, నీ తలరాతే మారుతుందని తెలుసుకో. ఈ సంవత్సరంలో బెస్ట్ రేస్ జరగబోతుంది. ఎప్పుడూ అదే ప్లేస్కి వచ్చే. మీరు తప్పైన నెంబర్కి కాల్ చేశారు. ఈ పనులన్నీ నేను వదిలేసా. నువ్వు కలలో కూడా అనుకోకు, చాలా డబ్బులు దొరుకుతుంది. ఇలా చూడు, నువ్వు ఒక బెస్ట్ రైడర్. నువ్వు వచ్చి దీంట్లో మింగలైతే ఫస్ట్ ప్రైజ్ నీకే. నేను వద్దనుకున్న దారిలో తిరిగి వెళ్ళదలుచుకోలా.
నా నంబర్ని డిలీట్ చేసే ముఖ్యమైన విషయం నాకు తిరిగి కాల్ చేయకు. హా! అన్నా అలీషా 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 లేకమ్మా. అలీషా ఏమైంది? అలీషా అలీషా ఎవరైనా అంబులెన్స్ పిలవండి. అంబులెన్స్. అలీషా అలీషా త్వరగా తీసుకెళ్ళండి. భగవంతుడా భగవంతుడా, నా చెల్లికి ఏది అవ్వకూడదు. దాని తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. డాక్టర్, నా చెల్లికి ఎలా ఉంది డాక్టర్? తను నా చెల్లి డాక్టర్. తను ఇంకా జీవితాన్ని కూడా మొదలు పెట్టలా. ప్లీజ్ డాక్టర్, తను ఎలా అయినా కాపాడండి. ఇలా చూడండి, మీ చెల్లి గారికి ఆపరేషన్ చేయాలి, లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం. అయితే డాక్టర్ ఆపరేషన్ చెయ్యండి. ఎందుకని ఇంకా ఆపరేషన్ చేయకుండా నాకు తొందరగా చేయండి డాక్టర్. చూడండి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది డాక్టర్? 5 లక్షలు. 5 లక్షలా? ఆ, కానీ డాక్టర్ 5 లక్షలు అనేది చాలా పెద్ద విషయం డాక్టర్. ఇట్లా సడన్ గా చెప్తే నేను ఎట్లా రెడీ చేయను ఇలా డాక్టర్? చూడండి, డబ్బులు మీరు ఎలాగైనా ఏర్పాటు చేయాలి, ఎందుకంటే బయట నుంచి డాక్టర్ని రప్పించాలి. సరే డాక్టర్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి. నేను ఎలా కొట్ట డబ్బులు సర్దేస్తాను. సరే, త్వరగా రెడీ చేయండి. అరే, ఇది అదే నంబర్ కదా? మళ్ళీ కాల్ చేస్తున్నాడు. వీడికి అసలు ఏం కావాలి? హలో. హా నితిన్, ఇంకా టైం ఉంది నితిన్, ఆలోచించు. ఆ డబ్బు నీ చేతికే రావాలని అనుకుంటుంది. ఇలాంటి రేస్లో గెలవడం నీకంత పెద్ద విషయం కాదని నీకంతా బాగానే తెలుసు. అందుకే ఎక్కువ ఆలోచించుకు. సరే అని చెప్పు. తర్వాత రేస్లో గెలిచి నీకు మాకు మంచిదే జరగబోతుంది. ఏం చెప్తావు? నీ పేరు నేను ఇచ్చేనా? సరే, ఆలోచించి నువ్వే ఫోన్ చేయి. ఇంకా అరగంటలో పేరు ఇవ్వాల్సిందే. పదకొండు గంటలైంది. ఇంకా నితిన్ వస్తాడని నాకు అనిపించట్లేదు. రేస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇలా చూడు, దయచేసి టెన్షన్ అవ్వకు. నితిన్ వస్తాడని చెప్తే ఖచ్చితంగా వస్తాడు రోష్ని, దిగులు పడకు. వస్తారని అంటున్నావు, కానీ మనిషి రాలేదే. ఈ పాటికి వచ్చాడుగా. రోష్ని, నితిన్ వచ్చాడు. ఎవరు? నేను చెప్పాను కదా. ఇప్పుడు మాట్లాడేది ఇంకా మీద రేస్లో గెలవడం ఎప్పుడు Come on, Nitin! Come on, Nitin! Come on, Nitin! Shabash boy! Come on! Come on! మీరేగా ఫోన్ చేసింది? అవును సార్. మీరు ఇక్కడే ఉండండి. కాస్త అటు తిప్పు. హెల్మెట్ తీ.
ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. ఇంకొకసారి ఈ వైపు రాకూడదు. శవం పూర్తిగా కాలిపోయింది. అవును సార్, శరీరంలో చాలా చోట్ల కాలిపోయినట్టుంది. సార్, ఈ బైక్ ఉన్న పొజిషన్ని చూస్తుంటే ఖచ్చితంగా బ్లాస్ట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. బైక్ బ్లాస్ట్ అయింది చూస్తే ఇదిగోండి ఈ బాడీ కూడా ముక్కలు ముక్కలుగా అయ్యి ఉండాలి కదా, కానీ ఇక్కడ అలా ఏం జరగలేదు. చుట్టుపక్కల ఏమైనా దొరకవచ్చు చూడండి. సార్, మీరు ఇక్కడ ఏం చూశారు? సార్, నేను ఇటు వెళుతూ చూశాను. ఈ మనిషి ఇక్కడ పడిపోయి ఉన్నాడు. ఎవరన్నా చూసారా ఇక్కడ? ఐ మీన్ ఇక్కడ నుంచి పారిపోతూ ఎవరన్నా చూసారా మీరు? లేదు సార్. ఏదైనా పేలిన శబ్దం లాంటిది? లేదు సార్, నేను ఇటువైపు వస్తుంటే బైక్లో నుంచి పొగ వచ్చింది. పార్ట్స్ అన్నీ మండుతూ కనిపించాయి. ఓకే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఆయన ఇక్కడ బ్లాస్ట్ అయినట్టుగా ఏ శబ్దము వినలేదని చెప్తున్నారు. సార్, అలాగైతే బైక్ ఎలా కాలిపోయి ఉంటుంది? ఒకవేళ ఎవరైనా బయట నుంచి... అవన్నీ ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది. శ్రేయ, ఓ పని చేయి, మెకానిక్కి ఫోన్ చేసి రమ్మను. సార్. మంటలు అంటుకున్న తర్వాత ఈ బైక్ ఈడ్చుకుంటూ ఇంత దూరం వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు. సార్, ఆ? ఒక్క నిమిషం సార్, ఇక్కడ చూడండి సార్. పాకెట్ నుండి ఎలాంటి ఐడెంటిటీ దొరకలా. డ్రెస్ పూర్తిగా కాలిపోయింది సార్. కానీ ఈ జాకెట్ని చూడండి సార్, చాలా వ్యత్యాసంగా ఉంది. ఈ జాకెట్ని చూస్తే బైక్ రేసర్స్ వేసుకునే జాకెట్ లానే ఉంది. అలా అయితే వీడు ఒక బైక్ రేసరా? నైట్ బైకర్స్ సార్, నైట్ బైకర్స్ సార్. అంటే అది జనాలు లేని చోట నైట్ అంతా వీళ్ళు బైక్ రేస్ చేస్తారు సార్. అందులో చాలా మంది డబ్బులు పెట్టి మరీ బెట్టు కడతారు సార్. నేను అట్లా విన్నాను. అంటే ఇక్కడ బైక్ రేస్ జరిగిందా? అవును. అయితే దీని గురించి ఎంక్వైరీ చేయాలి. సార్, మెకానిక్ ఫోన్ చేశాను. గుడ్. ఈ బైక్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఫోరెన్సిక్ గ్యారేజ్కి పంపించండి. ఈ శవాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి, అలాగే ఈ చోటుని సీల్ చేయండి. ముందు మనం ఈ వ్యక్తి ఎవరన్న విషయం తెలుసుకోవాలి. చాలా విచిత్రమైన యాక్సిడెంట్లా ఉంది. మోటార్ సైకిల్లో ఉన్న అన్ని పార్ట్స్ని చెక్ చేశాను. ఎక్కడా వేరే బండిని గుద్దుకునే అవకాశం కూడా లేదు. మరి ఈ బైక్కి మంటలు ఎలా అంటుకున్నాయి? ఏదో జిగురులా ఉంది, ఇదేమిటి? దయా, ఈ జిగురులాగా అంటుకుంటుంది కదా, అది పాలీవినైల్ క్లోరైడ్. పాలీవినైల్ క్లోరైడ్? అవును, తన బాడీలో కూడా ఉంది, తన జాకెట్ మీద కూడా ఉంది. కానీ ఇది మామూలు కెమికల్ కాదు, హైలీ ఇన్ఫ్లేమబుల్ కెమికల్. ఇందులో ఒక చిన్న నిప్పురో తగిలినా సరే మొత్తంగా కాలిపోతుంది. సెకండ్స్లో మనిషిని బూడిద చేసి పడేస్తుంది. ఓ, అందుకే ఆ శవం అలా పూర్తిగా కాలిపోయిందా? అవును సార్, ఈ కెమికల్ ఆ బైకర్ జాకెట్లో ఎలా వచ్చుంటుంది సార్? శ్రేయ ఎవరో కావాలని ఆ కెమికల్ని బైకర్ జాకెట్కి రుద్దుంటారు. వెంటనే దానికి నిప్పు అంటుకుని వాడు కాలిపోయి ఉంటాడు. కానీ నాకొక విషయం అర్థం కావట్లేదు, ఎలా మంటలు వచ్చుంటాయి అని. ఎందుకంటే సెకండ్స్లో వాడి జాకెట్కి అంటుకుందే. సార్, కనిపెట్టాను సార్. ఏమిటి? ఏం తెలిసింది? సార్, ఈ బైక్లో నైట్రో ఫిక్స్ చేశారు సార్. ఇలా చూడండి. నైట్రో? అవును సార్, ఇది బైక్ స్పీడ్ని కూడా ఎక్కువ చేస్తుంది. రేసర్స్ దీన్ని చాలా వాడతారు సార్. ఇది అంత ఈజీగా దొరకదు సార్, ఇల్లీగల్ అయిన విషయం సార్. అంటే మీ అనుమానం కరెక్టే సార్, ఇక్కడ బైక్ రేసింగ్ జరుగుతుంది. సరే, ఈ బైక్కి మంటలు నైట్రో వల్లే అంటుకున్నాయా? లేదు దయా, ఆ? ఇక్కడ వేరే మ్యాటర్ ఉంది. ఇదిగో ఇక్కడ వైర్ చూసావు కదా, దీంతో వాటిని చేర్చి కట్టారు. అందువల్ల మోటార్ సైకిల్లో నిప్పంటుకుంది. నేను చెప్పింది నిజమే కదా? అవును సార్. అయితే ఇవన్నీ ఎవరు చేసుంటారు సార్? సరే, ఒక్క విషయం చెప్పండి, ఇటువంటి పనిని ఏ మెకానిక్ చేసుంటాడు? ఎవరు ఈ బైక్కి నైట్రో ఫిట్ చేసుంటారు? భయపడకండి, మీరు అతని పేరుని గ్యారేజ్ గురించి చెప్పండి, నేను చూసుకుంటాం.
నమస్తే అన్న, ఎలా ఉన్నావు? ఒక చిన్న హెల్ప్ చేస్తావా? విషయం ఏంటి? నా బైక్ ఉంది కదా, అందులో ఒక నైట్రోని ఫిట్ చేయాలి. నైట్రో? సరే, ఒక విషయం చెప్పు. నన్ను చూస్తే పిక్చర్లో కనిపిస్తున్నానా? అబే లేదు. కాదు కదా? రేయ్, అలాంటి పనులు మేము ఇక్కడ చేయము. అర్థమైందా? సరేనా? సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇంకోసారి నిన్ను ఈ ఏరియాలో వెళ్తున్నానా? వెళ్తున్నాలే, వెళ్తున్నా. వెళ్ళరా. ఏమన్నా, ఏంటి సమస్య? అన్నా, నాకు ఒక హెల్ప్ చేయాలన్నా. ఏమన్నా సహాయం కావాలని టోపీ వేసేశారు? చెప్పు, ఏం కావాలన్నా? నైట్రో. నైట్రో అంటే? ఏంటన్నా అట్ట మాట్లాడతావు? నీ గురించి తెలియటం అలాగే వచ్చా. ఇదిగో చూడన్నా, బైక్ రేస్ ఉంది, నేను ఫస్ట్ రావాలి అని. అలా ఫస్ట్ రావాలి. అయ్యో పో అన్నా, నువ్వు తప్పుగా అనుకుని ఇక్కడికి వచ్చావు. అలాంటి పని మేము చేయం. ఇది రాంగ్ నెంబర్ అన్నా, వేరే ప్లేస్కి వెళ్ళిపో. వేరే ఎవరి దగ్గర వెళ్ళి చెప్పకన్నా, నీకే ఇబ్బంది. నైట్రో సైట్రో అని వచ్చేసారు పొద్దున. ఇదిగో చూడన్నా, నువ్వే నిర్ణయించుకో. నువ్వే అడిగినా ఇస్తా. ఎంత అడిగినా కూడా ఇస్తావా? ఖచ్చితంగా. అరే చెప్పన్నా, తగిలిస్తావా? కాదంటే చెప్పు, వేరే వాడిని చూసుకుంటా. ఆగనా? చెప్పు. చేసిస్తాను, కానీ. కానీ ఏంటి? ఎంత కావాలో చెప్పు. అయ్యో, డబ్బు విషయం కాదన్నా, పని ఇక్కడ జరగదు. ఇంకో ప్లేస్కి రా. ఎక్కడికి? నీ నంబర్ చెప్పన్నా. కరెక్ట్ టైంకి వచ్చేసావన్నా. సారీనా, లేట్ అయిందన్నా. అదేం పర్లేదు, కానీ పని అయితే చాలన్నా. అయ్యో, సూపర్గా చేస్తానన్నా. నేను ఏ బండిని రిపేర్ చేసినా కూడా అది రేస్లో ఫస్ట్ వస్తుందన్నా. ఇక్కడ నీ పని చేసిస్తాను, మాట్లాడకుండా ఉండు. ఈ ఏరియా డేంజర్ అన్నా. సరే 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 సరే. ఎవరికి తెలియకూడదు, సరేనా? సరే సరే, డబ్బు తీ ముందు. డబ్బా? డబ్బు ఇవ్వకపోతే నేను బండిలో చేయి పెట్టినానా. డబ్బు ఇవ్వ, డబ్బు ముందు. డబ్బు తర్వాత పని. డబ్బు 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 గుర్తొచ్చింది. ఒక్క నిమిషం ఉండు. సరే, ఒక విషయం చెప్పు. ఒక సిఐడి ఆఫీసర్ దగ్గర డబ్బులు అడుగుతావా? సిఐడి? ఏంటి భయపడుతున్నావా? ఏయ్, నన్నేంటి బొక్కోండి అనుకున్నావా? తీ, డబ్బు తీ. కాకపోతే ఇక్కడే కాల్చి పారేస్తాను. బైక్ లో ఉంది. సరే సరే, డబ్బు తీ. తీ, ఎందులో వెయ్యి. డబ్బు లేదు, నీకు పని లేదు, సరేనా? అయ్యో, డబ్బులు పోయాయే. చీటింగ్, ఇదంతా చీటింగ్. చీటింగ్ చేస్తున్నారు మీరంతా. చీటింగ్? మరి నువ్వు చేస్తుంది ఏమిటి? ప్రజాసేవ? ఏం చేయాలి సార్, నేను ఒక పేదోడిని సార్. రోజంతా వర్క్షాప్లో పని చేసినా కూడా మా ఇంట్లో 2 పూట్ల భోజనం కూడా లేదు సార్. నువ్వు డబ్బు కోసం చేసిన ఒక పని వల్ల ఒక అమాయకుడు ప్రాణం పోయింది. ప్రాణం పోయిందా? నిజంగా నేను ఎవరిని చంపలేదు మేడం. నిజంగా నేను ఎవరిని కొట్టలేదు మేడం. నైట్రో ఎవరి బైక్లో అంతా పెట్టావు? చెప్పు, త్వరగా చెప్పు. మేడం, ప్రతిరోజు ఇలాగంతా జరగదు మేడం. బైకర్ గ్యాంగ్ కోసం ఇలా చేశాను మేడం. వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు నేషనల్ పార్క్ వెనకాల ఒక వీధి ఉంది కదా, అక్కడే వాళ్ళు ఉంటారు. నేషనల్ పార్కుకి వెనకాలన్న వీధిలోనా? తీసుకురండి.
అన్నా అన్నా ఈ రోజు నుంచి నాకు బదులుగా ఇతను వస్తాడనా? బాగా పని చేస్తారు. అలాగా? పక్కా. ఇలా చూడు, నా టీంలో వాళ్ళంతా బాగుండాలి. అన్నా మీరంతా దిగులు పడకన్నా, పక్కాగా పని చేస్తాడు. సరే, దీని ప్రాబ్లం ఏంటి? ఇప్పుడే సరి చేస్తా. సరే సరే, ఈ బండిని రేస్ కోసం రెడీ చేయాలి. ఇందులో నైట్రో వేయాలి. నైట్రో ఆ, అయిపోద్ది వెంటనే. ఇదిగో నైట్రో. ఏ ఏం చేస్తున్నావు? గన్ను చూపిస్తావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? సిఐడి. పట్టుకోండి వాళ్ళే. సో ఈ పనే చేస్తున్నారా మీరు ఇక్కడ? చట్ట వ్యతిరేక చర్యలు, రేసింగ్. సార్ అదేంటంటే ఏంట్రా ఏదో వాగుతున్నావు? తెలుసుగా ఈ నైట్రో చట్ట వ్యతిరేకమని. మీరందరూ జైలుకు వెళ్ళాలి, అర్థమైందా? సార్ మేము రేసింగ్ మాత్రమే చేస్తాం సార్. కేవలం రేసింగా? మీ వల్ల ఒక అమాయకుడు ప్రాణం పోయింది. మీ టీం మెంబర్ ఒకడు చనిపోయాడు. సార్ ఎవరు సార్? ఇదిగో వీడే. వీడు తెలుసా? సార్ ఇతని పేరు అరుణ్ సార్. ఇతను ఎవరు చంపారు? నువ్వే చంపావు, ఇంకెవరు? సార్ ఇతన్ని నేనెందుకు చంపుతాను? ఇతను నా టీం కాదు కదా. ఎవరి టీం వాడు? సార్ ఇతను రోషిని టీం మెంబర్ సార్. ఇతను టీం మెంబర్స్తో గొడవ పడేవాడు సార్. రోష్నియా? అంతా ఓకే కదా? ఏ ప్రాబ్లం లేదుగా? అంతా ఓకే, నువ్వు ఫ్రీగా ఉండు. ఇక్కడి నుంచి పారిపోండి, సిఐడీస్ వచ్చారు. పట్టుకోండి, పట్టుకోండి వాళ్ళే. ఏయ్, లే. రోష్ని, బైకర్ గ్యాంగ్ ఒకటే అనుకుంటే మనుషుల్ని చంపే పని కూడా చేస్తున్నావా? లేదు సార్, నేనెవరిని చంపలేదు సార్. అబద్ధం. మాకు తెలుసు, అరుణ్ని చంపింది నువ్వే. అరుణ్ని చంపేశారా? ఎప్పుడు? ఎలా? ఈ నాటకాలు ఇంకా ఆపు. నిన్న రాత్రి అరుణ్ని చంపేశారు. బైక్ రేస్లోనే వాడు చనిపోయాడు. అది నీ కళ్ళ ముందే చనిపోయాడు. ఆ బైక్ రేస్లో వాడు నీ టీం కోసమే పాల్గొన్నాడు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నాడు. కాదు సార్, తన అరుణ్ కాదు. అరుణ్ని మా గ్రూప్ నుంచి ముందే తీసేశాం. అరుణ్ని గ్రూప్లోంచి తీసేశారా? అంటే సార్, తనకి మాకు కొంచెం గొడవ. అందుకనే ఈ రేస్కి మేము నితిన్ని పిలిచాం. ఈ నితిన్ ఎవరు? నితిన్ మా కోసం ఈ రేస్కి వచ్చాడు. తనలాంటి బైకర్ని ఇప్పటి వరకు మేమన్నీ చూడలేదు. తర్వాత రేస్కి రావడం మానేశాడు. కానీ ఈసారి తనకి కావాలనుకున్నప్పుడు తన్ని పిలిచాం. తను వచ్చాడు. పక్కాగా అతను నితినేనా? అవును సార్, తను నితినే. నాకు గుర్తుంది, ఆ రోజు తన లాస్ట్ మూమెంట్ లో వచ్చాడు. ఎప్పట్లాగే తన లక్కీ జాకెట్, లక్కీ హెల్మెట్ వేసుకున్నాడు. తను వచ్చిన తర్వాత రేస్ స్టార్ట్ చేయాలి. లాస్ట్ మూమెంట్ అయినందువల్ల తను మీట్ అవ్వడం, మాట్లాడడం కుదరలేదు. ఒక్క నిమిషం. నువ్వు తన ముఖాన్ని చూడలేదా? తన మొహం చూసే అవకాశమే లేదు. అంటే నితిన్ జాకెట్, హెల్మెట్ వేసుకుని అరుణ్ వచ్చాడా? అలా అయితే నైట్ చనిపోయింది అరుణా? అన్నట్టు నువ్వు నితిన్ ఎందుకు పిలిచావు? సార్ అది ఏంటంటే మా మెయిన్ రేసర్ రాణికి బాగా దెబ్బ తగిలింది సార్.
రేస్లో గెలవడం చాలా ముఖ్యంగా ఉండేది సార్. అందుకే సార్ రాణి ప్లేస్లో మేం నితిన్ని రేస్కి పంపించాం. ఎందుకు? ఈ రేస్లో ఏం స్పెషల్ ఉంది? ఎందుకు ఈ రేస్లో ఖచ్చితంగా గెలవాలనుకున్నారు? రేస్లో గెలిచే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే గొప్ప వాళ్ళ అమౌంట్ ఇందులో ఉంది. ఈ రేస్లో గెలిస్తే డబ్బులు, పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. అయినా నన్ను నమ్మండి సార్, మేము ఎవరిని చంపలేదు సార్. మేమే చాలా టెన్షన్ పడ్డాం సార్. కానీ రేస్ జరుగుతున్నప్పుడు బైక్ ఎలా పేలింది? అంత టెన్షన్ మరి భయం ఉండుంటే ఎందుకు పోలీసుల్ని పిలవాలా మీరు? సార్ మేము నిజం చెప్తున్నాం సార్. ఈ మర్డర్కి మాకేం సంబంధం లేదు సార్. అరుణ్ ఎప్పుడు వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో మాకేం తెలీదు సార్, ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైతే ఎవరో బాగా పథకం వేసి అరుణ్ నితిన్ విషయంలో హత్య చేసుంటారేమో సార్. అయ్యుండొచ్చు శ్రేయ. ఇందులో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఎవరు ఎందుకు అలా చెయ్యాలి? అలా చేయడం వల్ల ఎవరికేం లాభం? రేస్కి రావాల్సిన వాడు నితిన్, కానీ వాడు ఎందుకు రాలేదు? పైగా టీం నుంచి వెలివేయబడ్డ ఒకడు అరుణ్, అతను నితిన్కు బదులుగా వచ్చి అతను చనిపోయాడు. ఎందుకు? సార్, రోష్ని ఇంకా వాళ్ళ టీం ఈ పని చేయలేదంటే నితిన్ని చంపింది ఎవరై ఉంటారు? దీనికి సమాధానం మనకు నితినే ఇవ్వాలి. ఈ విషయం తెలుసుకోవడానికి నితిన్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. సార్, ఈ ఏరియాలోనే నితిన్ ఫోన్ లాస్ట్ లొకేషన్ చూపిస్తుంది సార్. అవును సార్, తను ఇక్కడికి వచ్చినప్పుడే ఫోన్ ఆఫ్ అయ్యింది. ఖచ్చితంగా ఇక్కడ నితిన్ గురించి ఏదో ఒకటి తెలుస్తుంది. ఫ్రెడీ, ఎన్ని గంటలకు అతని ఫోన్ ఆఫ్ అయింది? రాత్రి ఒక 10 o'clock ఉంటుంది సార్. నితిన్ నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాడు, తర్వాత కనపడకుండా పోయాడు. ఆశ్చర్యంగా ఉంది. ఈ మనుషులు లేని చోట రాత్రి 10 గంటలకు అతనేం చేస్తాడు? బహుశా రాత్రిలో చేసే దానికోసమే తను ఇక్కడికి వచ్చినట్టున్నాడు సార్. ఉండొచ్చు. ఒకవేళ అతని ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చుగా. వాడు రేసులో పాల్గొనడానికి వచ్చాడు, కానీ అక్కడికి అతను ఇంకా రాలేదు. దానికి బదులుగా ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు. ఇక్కడ నుంచి 2 దారులు వెళుతున్నాయా? సార్, ఈ దారి ముంబై పూణే హైవేకి వెళ్తుంది. కాస్త దూరంలో హైవే వస్తుంది. సరే, 2 దారులని చెక్ చేద్దాం. నువ్వు ఫ్రెడ్ ఇక్కడ చూస్తూ ఉండండి, మేము అక్కడికి వెళ్ళి చూస్తాం. ఏంటిది? ఇది రక్తం ఫ్రెడీ. ఏంటి సచిన్? సార్, ఇలా చూడండి సార్, ఇక్కడ రక్తం ఉంది, లాక్కు వెళ్ళిన గుర్తులు కూడా ఉన్నాయి. టైర్ మార్క్స్. అక్కడెవరి మీదో దాడి చేశారు. తర్వాత ఇక్కడి వరకు ఈడ్చుకొచ్చి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఒకవేళ అతను నితిన్ అయి ఉంటాడా? సరే గాని నితిన్ ఫోన్కి చివరిగా ఒక కాల్ వచ్చింది కదా సార్, ఆ పేరు చెక్ చేశాను, అది నకిలీ. అవునదే. వాడు చివరిగా 9:55కే కదా కాల్ చేశాడు. అవును సార్, రాత్రి 10 o'clockకి నితిన్ ఫోన్ ఇక్కడ స్విచ్ ఆఫ్ అయింది సార్. అదే 5 నిమిషాల తర్వాత. అయితే ఈ కాలరే నిజమైన నేరస్తుడు. వాడి ఫోన్ లొకేషన్ ఇప్పుడు ఎక్కడుందో కనిపెట్టండి. సార్, ఆ వ్యక్తి లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, 40 meters పక్కన. ఇటువైపా? సార్, ఇంకా ముందు. సార్, సార్, సిగ్నల్ ఆ ఇంటి నుంచి వస్తుంది. వీడు ఖచ్చితంగా ఏదో పెద్ద వ్యక్తి అనుకుంటా. అలాగే అనిపిస్తుంది. ఈడు మామూలు మనిషి అయితే బాస్ మనకంత డబ్బిచ్చి చూసుకోమంటాడా ఏంటి? అవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. కానీ నాకు ఒక్కొక్క విషయం అయితే అసలు అర్థం కావట్లేదు. ఏంటి? ఫస్ట్ వీడిని
స్పృహ కోల్పోయేలా చేశారు. అలా స్పృహ కోల్పోయేలా చేసిన వాణ్ణి మళ్ళీ ఎందుకని దాయాలి? అదే నాకు అర్థం కావట్లా. ఏయ్, మనకి అనవసరమైన విషయం ఇదంతా. మనకి డబ్బు దొరుకుతుంది కదా, ఆ పంచుద్దాం అంతే. వీడిని పెట్టుకుంటే ఏంటి, చంపితే ఏంటి? రేయ్, నాకేదో సౌండ్ వినపడిందిరా. నువ్వు ఇట్లా వెళ్ళి చూడు. లేవరా. లేవరా పోరంబోకు. సార్ సార్, సార్, నన్ను వదిలేండి సార్. సార్ నడవరా. నన్ను వదిలేండి సార్. సార్ వెళ్ళు. సార్ మమ్మల్ని వదిలేండి సార్, క్షమించండి సార్. వీళ్ళని చూసుకో. సార్, నితిన్, నితిన్, నేనెక్కడున్నా? అవును, ఇంతకి మీరెవరు? భయపడకు, మేము సిఐడీస్. ఇదంతా ఎలా జరిగిందో చెప్పు. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నాకు తెలియదు సార్. నేను ఇంట్లో నుండి రేస్కి వెళ్తానికి బయలుదేరా. నాకు అప్పుడు ఒక ఫోన్ వచ్చింది. తను నన్ను ఎంజీ రోడ్డుకి వచ్చి కలవమంది. నిన్నెవరు రమ్మన్నారు? తెలియదు సార్. అప్పుడు నేను రేస్ కోసమే నన్ను కలుస్తానికి రమ్మన్నారేమో అనుకున్నా. నువ్వు చట్టవిరుద్ధమైన రేసులో పాల్గొంటున్నావు కదా? లేదు సార్, ముందలు చేసేవాడిని. ఇప్పుడు చేయట్లా. నేను రానని కూడా చెప్పేశాను సార్. కానీ ఒక బైక్ వాడు నా చెల్లిని తోసి నా చెల్లికి పెద్ద గాయమైంది సార్. తను ఇప్పుడు సిటీ హాస్పిటల్లో చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది సార్. తనకు వెంటనే ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారు. కానీ దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. దాని గురించి ఆలోచించా. వేరే దారి లేకపోతంతో ఈ ఆఫర్ని ఒప్పుకున్నాను. అయితే డబ్బిస్తామని చెప్పిన వాళ్ళే ఇతని చెల్లెల్ని చంపుంటారు. ఉండొచ్చు. సరే, నువ్వు ఎంజీ రోడ్డుకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో నా మీద గట్టిగా అటాక్ చేశారు. అప్పుడు నేను స్పృహ కోల్పోయా. నువ్వు తన్ని చూసావా? లేదు, అతను ఎవరు ఏంటో చూసే లోపలే నేను అక్కడే స్పృహ కోల్పోయాను. నువ్వు నీ హెల్మెట్ని ఎవరికైనా ఇచ్చావా? నా హెల్మెట్ నా దగ్గర ఉంది. నేను చివరిగా నా హెల్మెట్ని నా బైక్ మీద పెట్టా. నీ హెల్మెట్ ధరించుకుని ఇంకో రేసర్ అరుణ్ ఇంకో రేసులో పాల్గొన్నాడు. నీకు వాడు తెలుసా? తెలీదు సార్. సార్ 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 ప్లీజ్ సార్, నా చెల్లిని దయచేసి కాపాడండి సార్. సార్ 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 నా చెల్లి అక్కడ. దిగులు పడకు నితిన్, దిగులు పడకు. నీ చెల్లెలకు ఏమీ కానివ్వము, సరేనా? పూర్వి, వెంటనే సిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్కి కాల్ చేయి. ఎవరు చెప్పి ఇతన్ని కిడ్నాప్ చేశారో చెప్పండి. చెప్పండి. ఒక కుర్రాడు సార్ ఈ రేసులో అంతా పాల్గొంటాడు. వాడు హెల్మెట్ వేసుకున్నాడు. వాడి మొహం నేను చూడలేదు, కానీ వాడి చెయ్యి కాలిపోయింది సార్. కాలిపోయిన చెయ్య? అయితే ఇది వాడి పనే. బాస్, మీరు చెప్పిందంతా నేను చేశాను. మీరు నాకు సెటిల్మెంట్ చేస్తే నేను కొన్ని రోజులు బయటికి వెళ్దామని అనుకుంటున్నాను. టెన్షన్ అవ్వకు కిషోర్, నువ్వు మంచి పని చేశావు. సరి అయిన చోట్లో సరి అయిన సమయంలో నిధిని లేపావు. నీ పనికి నేను చాలా హ్యాపీ. ఇదిగో నీ డబ్బు. చాలా డబ్బు ఉన్నట్టుంది. సిఐడి
మిస్టర్ అనికేత్, నువ్వు మర్చిపోయిన విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నాను. చట్టం కంటే వేగంగా ఎవరూ పరిగెత్తలేరు, అర్థమైందా? మర్యాదగా చెప్పు, నితిన్ ఎందుకు కిడ్నాప్ చేశావు? అరుణ్ని ఎందుకు చంపావు? ఎందుకంటే మేము ఆ రేస్లో గెలవడం ఇష్టం లేదు కాబట్టి. ఏంటి, రేస్లో గెలవడం నీకు ఇష్టం లేదా? ఏ? సార్, నేను మాటకి మాత్రమే లీడర్. కంట్రోల్ అంతా రోష్ని దగ్గర ఉండేది సార్. తను నన్ను మోసం చేసింది. రోష్ని మోసం చేసిందా? కానీ తను కూడా నీలాంటి టీం లీడరే కదా, నిన్నెలా మోసం చేస్తుంది? సార్, చాలా రోజుల నుంచి రోష్ని ఆ రోహిన్తో పాటు రేసు డబ్బుని మొత్తం హ్యాండిల్ చేసింది సార్. రోష్ని రోహిన్తో కలిసి ఈసారి మొత్తం డబ్బులు తీసుకుని నన్ను రేస్ నుంచి తీయడానికి ప్లాన్ చేశారు సార్ వాళ్ళు. నాకెప్పుడు ఈ విషయం తెలిసిందో నేను నిర్ణయించుకున్నాను వీళ్ళెవరూ రేస్లో గెలవకూడదని. దీనివల్లే నువ్వు నితిన్ని దాచావా? అవును, ఎందుకంటే నాకు బాగా తెలుసు నితిన్ మాత్రం ఈ రేస్లో జాయిన్ అయ్యాడంటే ఈ రేస్లో గెలవడం ఖచ్చితం. అయితే ఆ అరుణ్ని ఎందుకు చంపావు? సార్, అరుణ్ అయ్యా? లేదు సార్, నేను అరుణ్ని చంపలేదు సార్. నితిన్కి వ్యతిరేకంగా అరుణ్ చనిపోయాడని విన్న వెంటనే నేను చాలా బాధపడ్డాను సార్. నేను చంపలేదు సార్. అలాగైతే నితిన్కి బదులుగా అరుణ్ని పంపించింది వేరే వాళ్ళ? పంపించి ఉండొచ్చు మేడం, అయినా నేను పంపించలేదు మేడం. అయినా ఈ మ్యాచ్లో రోష్ని గెలవకూడదని అనుకున్నాను అంతే. అందుకే ఆవిడ్ని కిడ్నాప్ చేశాను. నన్ను నమ్మండి సార్, నేను చంపలేదు సార్. నీ టీంలో ఇంకా ఎవరెవరికి తెలుసు నువ్వు నితిన్ని కిడ్నాప్ చేయబోతున్నావని? ఎవరికీ తెలీదు. నేను వాళ్ళు ఎవరిని నమ్మలేను సార్. అలా అయితే ఈ ఆటలో వేరే ఎవరికో భాగం ఉంది. వాడికి అన్ని విషయాలు తెలుసు. అది ఖచ్చితంగా ఆ టీం మెంబరే అయి ఉంటాడు. ఇప్పుడు ఏదైనా చేసి తీరాలి. ఏంటి విషయం నిఖిల్? అందరినీ సడన్ గా ఇక్కడికి రమ్మన్నావు? ఎదిగో, ఆల్రెడీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ప్రాబ్లమ్స్ నాకు అక్కర్లేదు. మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. బ్యాడ్ న్యూస్ అంతా కాదు, గుడ్ న్యూసే. గుడ్ న్యూసా? ఏంటి? ఏంట్రా షో కొడుతున్నావు? త్వరగా చెప్పు. అరుణ్ నితిన్కి వ్యతిరేకంగా రేస్లో చంపినవాడు ప్రాణాలతో ఉన్నాడు. హీఈస్ అలైవ్. ఏంటి హ్యాపీనా? వాట్? అవును. ఏం వాగుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? మన అందరి ముందు చనిపోయాడు వాడు. ఇదే గుడ్ న్యూస్ బ్రో. ఇలా చూడు, యాక్సిడెంట్లో తను చనిపోలేదు, దెబ్బ తగిలింది. ఈజ్ అలైవ్ అండ్ సేఫ్. రియలీ? వేర్ ఇస్ హీ? వాడిప్పుడు మనతోనే ఉన్నాడు. అరుణ్! ఎవరు నువ్వు? నాకు తెలుసు నువ్వు అరుణ్ కావని. అరుణ్ నా ముందు చనిపోయాడు. అతను ఎలా తిరిగి వస్తాడు? ఎవరు నువ్వు? సిఐడి నన్ను మోసం చేశారా? దద్దమ్మను ఎందుకు మళ్ళీ దద్దమ్మను చెయ్యాలి మేడం? చాలా సమయాల్లో ఇలాగే జరుగుతుంది.
ఎవరు మిగతా వాళ్ళని దద్దమ్మలు అనుకుంటారో వాళ్ళందరూ చాలా పెద్ద దద్దమ్మలు అవుతారట. నువ్వు కావాలని అరుణ్ బైక్లో ఈ పని చేశావు. వాడిని నువ్వు చంపావు. ఎందుకు? అవును, నేనే చేశాను. ఎందుకంటే ఆ రోజు నితిన్ని కిడ్నాప్ చేసే గురించి ఫోన్లో మాట్లాడారు. నేనన్నిటినీ విన్నాను. నా దారి కోసం నేను యూజ్ చేసుకుని వాడుకున్నాను. కానీ అరుణ్ ఎందుకు చంపావు? రోష్ని పగ తీర్చుకోవడం కోసం. రోష్నిని పగ తీర్చుకోవడానికి నువ్వు అరుణ్ని చంపావా? ఎందుకని? నేను రోష్ని చిన్న వయసు నుంచి ఫ్రెండ్స్. అన్నిటినీ మేము బాగా షేర్ చేసుకునేవాళ్ళం. నేను ఈ టీం కన్నా బెస్ట్ బైకర్ అనేది నాకు బాగా తెలుసు. తిని ఎప్పుడైతే నా టీంలో వచ్చి చేరిందో అన్నిటినీ నా దగ్గర దోచేసింది. పేరు ప్రఖ్యాత అన్నిటినీ దోచేసింది. రోషిని నీ ప్లేస్ని ఆక్రమించుకుందా? హా, తప్పైన దారిలో, తెలివితేటలతో కాదు. తీను నన్ను చూసి అసూయపడింది. ఏమంటున్నావే? నీకేనా పిచ్చా? నేను అలాగే ఎప్పుడు ఏది చేయలేదు. నా స్థాయికి బట్టే నాకు దొరికింది. అలా అయితే నువ్వు పగ తీర్చుకోవడానికే అరుణ్ని చంపావా? రోషినిని ఇరికించావు. అప్పుడు అతన్ని శాశ్వతంగా బైకర్ టీం నుంచి పంపిస్తారనుకున్నావు. అవును, కావాలని అరుణ్ని హత్య చేశాను. ఎందుకంటే ఇది నా దగ్గర తీసుకున్న అన్నిటినీ నేను మళ్ళీ తీసుకోవాలనుకున్నాను. ఇందులో నేనేం తప్పు చేశా? మీరంతా కలిసి నా చెల్లెందుకు తోశారు? దిగులు పడకు నితిన్, వీళ్ళకి ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. ఇక నీ చెల్లెలు అలీషా ప్రమాదం నుంచి తను బయటపడింది. ఇక తనకేమీ కాదు. మీరందరూ ఒక విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీరు జరుపుతున్న ఈ బైక్ రేస్ ఉంది కదా, అది చట్టానికి విరుద్ధమైంది. అర్థమైందా? అరుణ్ మర్డర్, నితిన్ కిడ్నాపింగ్, అలాగే అతని చెల్లెలు ప్రాణం తీయాలనుకున్నందువల్ల అందరూ జైలుకు వెళ్ళబోతున్నారు.